వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఇటీవల రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ తర్వాత మరొకసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో తిట్ల దండకం మొదలయ్యాయి. ఇటు ప్రతిపక్ష నేతలు అటు పాలక పక్షాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పల్లెల్లో పొలంగట్ల కాడ కొట్టుకున్నట్టు, అలాగే ఇతర రౌడీలు మాట్లాడుకున్నట్లు ఒక రకమైన భాషను మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అన్న ఒక చర్చనైతే ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మాటలపైన తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి, అటు సమాజం నుంచి, మేధావుల నుంచి, ఇటు విపక్షాల నుంచి. అయితే రేవంత్ రెడ్డి గారు తెలియక తెలివిలేక అలా మాట్లాడారా, లేదంటే ఆయన మాటల వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా చాలామంది విశ్లేషకులు రేవంత్ రెడ్డి గారి మాటల వెనుక ఒక క్లియర్ రాజకీయ వ్యూహం ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే సడన్గా కేసీఆర్ గారు మీడియా ముందుకు వచ్చారు. గంటన్నర సేపు రేవంత్ రెడ్డి గారి పేరు, ఆయన ప్రస్తావన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన విధానం అయితే గత 3 రోజులుగా అటు సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను విపరీతంగా స్ట్రీమింగ్ అవుతూ ఉన్నది. అది ట్రోల్ అవుతూ ఉన్నది, అంటే తిరుగుతూ ఉన్నది, చక్కర్లు కొడుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక కేసీఆర్ గారిని తట్టుకునేంత శక్తి కాంగ్రెస్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేకపోయింది. కేసీఆర్ గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు సైతం చిట్ చాట్ చేశారు. అయినా కానీ కేసీఆర్ గారి మాటల ముందు వారి మాటలు, వారి తిట్లు, వాళ్ళ విమర్శలు అవన్నీ తేలిపోయాయి. కేసీఆర్ గారే 3 రోజులుగా సోషల్ మీడియాను ఏలారు. ఏకచక్రాధిక్యం ఆయనే నడిపించినట్టు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక దీన్ని అధిగమించాలి అంటే ఏం చేయాలి అనే దానిపైన రేవంత్ రెడ్డి గారికి క్లియర్ స్ట్రాటజీ ఉంటుంది. దానికోసమే పాలమూరు గడ్డపైన బహిరంగ సభల్లో ఆయనదైన మార్కును చూపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి బలం, ఆయన నోరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ను తిడుతూనే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా స్థిరపడ్డారు, బలపడ్డారు. అదే సీఎం కుర్చీపై ఆయన కూర్చున్నారు అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరొకసారి అదే అస్త్రాన్ని వాడారు. ఆ అస్త్రాన్ని వాడి ఇప్పుడు కేసీఆర్కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నా, దాన్ని వైరల్ చేస్తున్న మీడియాలు, ఆ మీడియంస్ మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు తిరిగాయి. రేవంత్ రెడ్డి కంటెంట్ను పుష్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా క్లియర్గా కేసీఆర్ పై మరొకసారి రేవంత్ రెడ్డి గారి వ్యూహం అనేది గెలిచిందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అదే పాలమూరు గడ్డపైన అటు కేసీఆర్ పై, కేటీఆర్ పై, హరీష్ రావులపై ఎంత తీవ్ర స్థాయిలో విమర్శించారో అందరికీ తెలిసిందే. మరొకసారి కేసీఆర్ చావునే కోరారు. కేసీఆర్ రాయి కట్టుకొని దునుకుతారని చెప్పేసి దునికి చస్తారన్నట్టు మాట్లాడారు. ఇక కేటీఆర్ని అయితే పేడమూతి అన్నట్లు ఇష్టానుసారంగా ఒక లిమిట్కి దాటి ఆయన మాట్లాడారు. హరీష్ రావు పై కూడా నువ్వు మొగోడు అయితే దమ్ముంటే అన్నట్లు మాట్లాడారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇలా మాట్లాడితే, సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఒక పదజాలాన్ని వాడితే ఆయనకు బ్యాక్లాష్ వస్తుందన్న విషయం ఆయనకు తెలియదా? అటు మేధావుల నుంచి, తెలంగాణ సమాజం నుంచి, రాజకీయ నాయకుల నుంచి, ముఖ్యంగా ప్రతిపక్షాలు, విపక్షాల నుంచి ఆయనను ఎదురుదాడి చేస్తారు, విమర్శిస్తారు అన్న విషయం ఆయనకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసే ఆ పదాలను కావాలనే చాలా వ్యూహాత్మకంగా, చాలా పద్ధతిగా ఆ పదాలను వాడారు. అది ఆవేశపూరితంగా మాట్లాడినట్టు కనిపించినా అది ఆవేశపూరితంగా మాట్లాడే మాటలు కాదు. అది కేవలం ఒక స్ట్రాటజీ ప్రకారం మాట్లాడుతున్న మాటలు అనేది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన సామాన్య ప్రజల మనసులను, మనోగతాలను చదివారు. సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు వారి యొక్క మనోగతాలను చదివారు కాబట్టే ఆయన అనతి కాలంలోనే సీఎం పీఠంపై కూర్చున్నారు. అలాంటి వ్యక్తి ఒక ఒక బహిరంగ సభల్లో కేవలం ఆయన కార్యకర్తలను, లేదంటే సభ ముందు ఉన్న ప్రేక్షకులను వారిలో ఉత్సాహాన్ని నింపడానికి మాత్రమే కేసీఆర్ని తిట్టలేదు. ఆయన ఒక చర్చ రావడానికి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద చర్చ జరగడానికి మాత్రమే కేసీఆర్ని టార్గెట్ చేసి అలా ఇష్టానుసారమైన భాషను మాట్లాడారు అనేది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా మీరు గమనించినట్టయితే నిన్నటి వరకు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలే విపరీతంగా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ నిన్న సాయంత్రం నుంచి రేవంత్ రెడ్డి గారి మాటలు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ఆయన తిట్లకు సంబంధించిన వీడియోలని కట్ చేసి మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి గారు సైతం కోరుకున్నారు. ఎందుకంటే ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ తెలుసు, ఇష్యూను ఎలా డైవర్ట్ చేయాలో తెలుసు, ప్రజలను తన వైపు ఎలా తిప్పుకోవాలో తెలుసు, అసలు చర్చకే ఆయన ఒక ప్రధాన వేదిక ఎలా అవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టే చాలా పద్ధతైన స్ట్రాటజీ ప్రకారమే కేసీఆర్ను తిట్టారు అనేది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి
ఈ తిట్ల దండకం ఇకనైనా ఆపుతారా? కేసీఆర్ గారు అయితే బయటకు వచ్చారు, నీ తాట తీస్తా తోలు తీస్తా, ఇక నుంచి వేరే లెక్క ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారు సైతం మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా అసెంబ్లీకి వచ్చే దమ్ముందా, ఆ శాసనసభలకు వచ్చే దమ్ముందా అన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి చూడాలి, డిసెంబర్ 29న తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మరి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ గారు హాజరవుతారా లేదా, కేసీఆర్ గారు హాజరవుతే రేవంత్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.